రైట్ డీటెయిల్స్ లోకి వెళ్తే 2024 ఎన్నికల్లో ఏం చెప్పామో అవన్నీ చేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. 2025-26లో 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర విజన్ 2047 తయారు చేశామన్నారు. ఒక ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తే ఎలా ఉంటుందో భోగాపురం విమానాశ్రయమే ఉదాహరణ అన్నారు. ఒక మ్యాసివ్ విక్టరీ, ఎవరు ఊహించినటువంటి విజయం. ఆల్ ఎలక్షన్స్లో తెలుగుదేశమే ఒక ప్రభంజనం, కానీ మొన్న ఎన్డీఏ విక్టరీ అనేది ఊహించినటువంటి విప్లవం. అలాంటి విప్లవానికి కారణం కూడా మేము ఆ రోజు 7 వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేశాం. ఈరోజు ఆ తర్వాత ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్లు ప్రకటించాలి, ఒక బాధ్యత తీసుకోవాలి, ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఒక ప్రభుత్వం పనిచేస్తే ప్రజలు ఎంత భాగస్వాములు అవుతారు, ఏ విధంగా సపోర్ట్ చేస్తారు దానికి భోగాపురం ఎయిర్పోర్ట్ ఇనాగరేషన్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఉత్తరాంధ్ర కదిలి వచ్చారు. అదొక ప్రాజెక్ట్ కాదు, అది వాళ్ళ కలలకు రెక్కలు.